వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అవును, మీరు వినేది నిజమే. వాళ్ళిద్దరు అంటే వన్ వర్సెస్ ఫ్యామిలీ అనుకోవచ్చు. పివి సునీల్ కుమార్ వర్సెస్ హర్షకుమార్ ఫ్యామిలీ. వాళ్ళు తిట్టేసుకుంటున్నారు. ఎక్కడ చెడిందో ఏంటో తెలియదు, కానీ ఇటీవల కాలంలో కొన్ని సభలు సమావేశాల్లో పాల్గొన్నారు, మాట్లాడారు, అంతా అయ్యింది. ఇప్పుడు చూస్తేనేమో ఒకళ్ళ మీద ఒకళ్ళ అభహండాలు వేసుకుంటూ తెగ మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో ముందుగా హర్షకుమార్ గారికి సంబంధించి చూసినట్లయితే ఆయన ఒక పోస్ట్ వేశారు. ఏమిటో ఇవాళ మొత్తం అంతా కూడా ఆయన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయగానే చూస్తే ప్రవీణ్ పగడాల గారి గురించి వరుసగా 2 గంటల నుంచి అదే వేస్తూ వస్తున్నారు. తర్వాత ఎవరో దీక్షితులు సుబ్రహ్మణ్యం గారిట వెళ్ళి ఏదో పుస్తకం ఎకోస్ ఫ్రమ్ ద రెడ్ పోర్ట్ అనే ఇంగ్లీష్ పుస్తకం రాసేట. రెడ్ ఫోర్టో మొత్తం దానికి సంబంధించింది ఏదో ఇది పెట్టారు. ఇదంతా అయిపోయింది. ఆయన ఆక్రోశాన్ని ఒక 13 గంటల క్రితం వెళ్ళగక్కారు. ఏంటంటే, ప్రతివాడు మీరు దళితులకు ఏం చేశారు, ఈ మీటింగ్ గుర్తుందా, 2009 ఫిబ్రవరిలో పెట్టింది. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైనా వర్గీకరణ చేయాలని పట్టుబడితే ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే రిజైన్ చేస్తానని పెట్టిన మీటింగు. ఒకే ఒక దళిత ఎమ్మెల్యే దారా సాంబయ్య వచ్చారు. ఇంకా ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ రాలేదు. వైఎస్ఆర్ రానివ్వలేదు. ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా 8 లక్షల మంది వచ్చి రాజమండ్రిని ముంచేశారు. వర్గీకరణ ఆగిపోయింది. ఇది పెట్టుకుంటూ వచ్చారు. తన తండ్రి మనోభీష్టానికి విరుద్ధంగా అంత్యక్రియలు చేసి అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే ప్రజల నుంచి మనకి వివరాలు అందుతాయి. ఈరోజు రఘురామకృష్ణరాజు RRR సైన్యం అని మా అబ్బాయి క్యారెక్టర్ని కించపరచాలని టీవీలో తప్పుడుగా వచ్చిన టీవీ క్లిప్పింగ్స్ ప్రచారం చేశారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సునీల్ కుమార్ గురించి నేను పోస్ట్ పెడితే RRR ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? లాజిక్ ఆలోచించండి. అంటే ఇది పక్కా ప్లాన్. హిందువుల తరఫున RRR, క్రిస్టియన్స్ తరఫున సునీల్ కుమార్. బ్యాక్గ్రౌండ్ ఇద్దరికి RSS. రేపు వీళ్ళిద్దరి మీద డీజీపీకి కంప్లైంట్ పెడతాను, వీళ్ళిద్దరూ చెరుక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని. బౌద్ధ ధర్మ ప్రచారకుడు బెహతాళ సుదర్శన్ ద్వారా కర్మకాండ జరిగింది. సుదర్శన్ గారి సెల్ నెంబరు దయచేసి నా పేరు బయట పెట్టవద్దని సరైన మార్గంలో నడుస్తున్న మీ విధానానికి మద్దతుగా మీ అభిమానిగా మనవి చేస్తున్నాను అంటూ మరి ఈయనకి వాట్సాప్ ఎవరు చేసినట్టున్నారు. బౌద్ధ పద్ధతిలో అంత్యక్రియలు అంటూ బేతాళ సుదర్శన్ గారిని ఇంకే వాళ్ళు ఎవరో ఇది పెట్టారు. అలాగే వారి తండ్రి గారి పివి సునీల్ కుమార్ తండ్రి గారికి సంబంధించి భారతీయ బుద్ధ మహాసభ వాళ్ళు ఫ్యూనరల్ రైట్స్ విల్ బీ కండక్టెడ్ టుమారో అని చెప్పి ఎవరి తండ్రి గారు చనిపోయినటువంటి దానికి సంబంధించి పెట్టారు. ఇవన్నీ కూడా ఈయన షేర్ చేసి పెట్టడం జరిగింది. సరే, అక్కడికి అయ్యింది. అన్ని అబద్ధాల భీమవరం మీటింగ్లో ఛాలెంజ్ చేశాడు. నా తండ్రి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలో జరిపాను, నన్ను ఎవడైనా ఏమైనా చేయగలడా, నా సర్టిఫికెట్ రద్దు చేయండి అని. నిన్ను ఎవరైనా అడిగారా? ఎందుకు అనవసరమైన బిల్డప్లు? తీరా చూస్తే బౌద్ధ సాంప్రదాయంలో జరిపించారు, తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా అంటూ వారికి సంబంధించి పెట్టారు. ఇంకో ఫోన్ నెంబర్ పెట్టారు. RSS లెర్నింగ్ పాయింట్స్ పివి సునీల్ కుమార్ IPS అని చెప్పి RSSకి సంబంధించినటువంటి పాయింట్లను మెన్షన్ చేసి అది తర్వాత ఇక ఇది పివి సునీల్ కుమార్ IPS క్యారెక్టర్ అని చెప్పి జీవి శ్రీరాజ్ అంటే హర్షకుమార్ గారు వాళ్ళ అబ్బాయి గతంలో జూబ్లీ హిల్స్ FIR ఏదైతే ఉందో వారి కుటుంబానికి పివి సునీల్ కుటుంబానికి సంబంధించి గృహహింస కేసు ఏదైతే నమోదయ్యిందో వారి భార్య పోరాటం చేస్తుంది. అందులో ఏమేమి మెన్షన్ చేశారో ఇవన్నీ అని చెప్పి దాంట్లో పోటాపోటీగా పెట్టారు. సరే, వివరణ అంటూ ఇంకొక వీడియో ఏదో ఆయన పోస్ట్ చేయడం జరిగినంత అయింది. దానికంటే ముందు పివి సునీల్ 10th ఫిబ్రవరి రోజున ఇన్ఫ్యాక్ట్ మనం కూడా మీరు డిస్కస్ చేసాం. RSS సభకి వెళ్ళి ఏంటి ఏమైనా మారారా, ఏం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆయన పెట్టిన పోస్ట్, వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్, మంచి ఎక్కడైనా సరే గ్రహించాలి. RSS చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారి సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఈ విషయాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేదిక మీద సంఘ పెద్దలు మాత్రమే ఉన్నారు. మాజీ భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు హాజరయ్యారు. కానీ అందరితో పాటు ఆయన కూర్చున్నారు. నా అంతటి వాడు వస్తే వేదిక మీదకి పిలవరా అని చెప్పి నిందలేదు. వ్యక్తి కంటే సంఘం గొప్పది అన్న భావన, వినమ్రత నేర్చుకోవాల్సిందే. భగవద్ గారితో పాటు జాతీయ స్థాయి సంఘ నాయకులు ఉన్నారు. కానీ కేవలం భగవద్ గారు మాత్రమే మాట్లాడారు. ఎవరు మాట్లాడారని కాదు, సిద్ధాంతం అందరికీ అందిస్తున్నామా లేదా అనేది ముఖ్యం అనేది. సో ఇవన్నీ కూడా పెట్టి ఏం నేర్చుకోవాలనే దగ్గర అది పెట్టిన దానికి ఆ పోస్ట్ని కౌంటర్ చేస్తూ హర్షకుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, అవును, RSS సమావేశానికి ఒక్క పివి సునీల్ కుమార్ గారికి మాత్రమే ఎందుకు పిలుపు వచ్చింది, అందువల్లేనా ఆయన్ని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోతోంది, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తోంది, గ్రేట్, మాకు మాత్రం ఎక్కడ పర్మిషన్ ఇవ్వదు అన్నట్టుగా ఒక అభిప్రాయాన్ని. సో దీనికి పివి సునీల్ కుమార్ కూడా స్పందిస్తూ ఏం పెట్టారనేది చూస్తే, 16 గంటల క్రితం మన బ్యాటింగ్ స్టార్ట్ అవుతోంది అని చెప్పి ఒకటి,
పైకి ఆర్ఆర్ఆర్తో పోరాడుతున్నట్టుగా నటిస్తూ అతను ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళు దొరికిపోతున్నారు. వీళ్ళని ఏం చేయాలో జాతికి తెలుసు. భీమవరం మీటింగ్ సక్సెస్ అవ్వడంతో RRR కోవర్టులు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈ 3 పోస్టులు ఆయన పెట్టింది, అంతకుమించి ఏం పెట్టలేదు. ఆయన పుట్టినరోజున వివిధ సందర్భాల్లో ఎక్కడెక్కడ చాలామంది జరిపిన ఇవి, అలాగే బాలకృష్ణన్ గారి దానికి సంబంధించి ఏవో పోస్టులు పెట్టుకుంటూ వచ్చారు. అలాగే మన గంధం చంద్రుడి గారి గురించి కూడా ఆ పోస్ట్ పెట్టడం జరిగింది, దాని మీద కూడా మాట్లాడారు. ఇదే అయ్యింది. ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, అసలు RRRని ఎందుకు తీసుకొస్తున్నారు దీంట్లో? రఘురామరాజు దళం అనేటువంటి ఒక పేజీ ఎవరో ఒక ఫ్యాన్ నడుపుతున్నాడు. వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆయన ఏదో అందులో షేర్ చేసుకుంటూ వెళ్తాడు, అది బాగానే ఉంది, అది తెలిసిందే. అంటే మొన్నటి దాకా కూడా అంటే 4 కుమారులు అని చెప్పి రాజుగారు కూడా సెటైర్లు వేసేవాళ్ళు కదా. అందులో 2 కుమారులేమో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇంకో కుమారేమో ఇంకో సామాజిక వర్గానికి సంబంధించి టార్గెట్ చేయాలని చెప్పి అభాస్పాలయ్యాడు. 4వ కుమారు ఓకే, ప్రస్తుతానికైతే సైలెంట్, ఏం కనిపించట్లేదు పెద్దగా. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎక్కడ దేంట్లో చెడింది అనేది తెలియట్లేదు. ఆర్ఎస్ఎస్ అన్నది పట్టుకొని వీళ్ళు చేసేది, తర్వాత నా సర్టిఫికెట్ ఎవడన్నా పీకుతాడా అని సునీల్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఐపీఎస్. ఎందుకంటే ఈ 30వ తేదీన ఆయన రిటైర్ అవ్వాలి. ఆయన మీద ఛార్జెస్ ఉన్నాయి, ఆల్రెడీ 2సారి సస్పెండ్ అయి ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరికి ఇప్పుడు కోవర్ట్ అంటే ఎవరు? పివి సునీల్. ఇది హర్షకుమార్ ఆరోపించేదేమో పివి సునీల్ ఏమో ఆర్ఎస్ఎస్ని అడ్డం పెట్టుకొని అక్కడ రఘురామకృష్ణరాజుతో అంటగాగుతున్నాడు. సో వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటిది ఇది అంటూ చెప్పడం. మళ్ళీ ఇద్దరు ఒకే సామాజిక వర్గం, హర్షకుమారు, పివి సునీల్ కుమార్ ఒకే సామాజిక వర్గం. నిజంగా నవ్వొస్తుంది. ఎలా అంటే కస్టోడియల్ టార్చర్కి గురి చేసినటువంటి పివి సునీల్ కుమారు, రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు కలిసిపోయారు. మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ ఏమంటాడు? అదిగో ఇన్నాళ్ళు రఘురామకృష్ణరాజు కోవర్ట్లందరూ బయటకు వస్తున్నారు మెల్లగా, జాతికి ద్రోహం చేసేలాగా అంటూ. అంటే ఇక్కడ హర్షకుమార్ కూడా రఘురామకృష్ణరాజుకి కోవర్టే, ఆయనతో అంటగాగుతున్నటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరూ కొట్టుకుని మధ్యలో రాజుగారిని ఎందుకు తీసుకురావడం? ఏం చెప్పాలి అసలు? జనాలు చూస్తున్నారు వీళ్ళని అనేది వీళ్ళకి అర్థం కాదా? ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు అనేది వీళ్ళకి తెలియట్లేదా? వీళ్ళందరూ కలిసి ముందుగా రఘురామకృష్ణరాజు మీద వీడు పెద్దపేట రామాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇక సరే పివి సునీల్ వర్సెస్ రఘురామకృష్ణరాజు అంటే కస్టోడియల్ టార్చర్ మాత్రమే కాదు, ఆ జూబ్లీహిల్స్ ఎఫ్ఐఆర్లో ఏదో అంతకుముందు ఈయనైతే కామెంట్ చేశాడు, అంతా రాజుగారి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అది అని చెప్పని మాట్లాడి. బట్ అదంతా వేరే విషయం, దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడైతే కస్టోడియల్ టార్చర్ అయిందో అక్కడి నుంచి కూడా పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పి ఆయన పోరాటం చేస్తూ వస్తున్నారు దాని మీద. సరే వాళ్ళిద్దరికీ భీకరమైనటువంటి క్లాష్ ఉంది. సరే ఆర్ఎస్ఎస్ చీఫ్ నుంచి ఆయనకి మరి ఎందుకు వచ్చిందో పిలుపు, ఎవరు పిలుచుకుని వెళ్ళారో, ఏ బేస్ మీద ఆయనకి ఇన్విటేషన్ వచ్చిందనేది మనకి తెలియదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో ఆయన ఉన్నారు కాబట్టి, అలాగే అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసేదో నడుపుతున్నారు కాబట్టి, మరి దానికి ఏమైనా వచ్చిందేమో, ఎవరన్నా తెలిసిన పెద్దలతోటి ఈయన వెళ్ళాడేమో, మనకి తెలియనటువంటి అంశం అది. సరే వెళ్ళాడయ్యప్పునే అనుకుందాం. ఒక పక్కన ఈ దళిత క్రిస్టియన్లు అనేటువంటి దీని మీద పోరాటం ఎత్తుకొని ఎత్తికి దాని మీద ఉంటూ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఆర్ఎస్ఎస్ దీనికి వ్యతిరేకం కదా, వాళ్ళు రాజ్యాంగమే ఉండాలి, రాజ్యాంగం నడవాలి సక్రమంగా అని అంటారు. కానీ ఈ వీళ్ళు తీసుకొచ్చేటువంటి వీటికి వ్యతిరేకం కదా. మరి ఆర్ఎస్ఎస్ ఎలా పిలిచింది అనుకోవాలి? సరే అది ఆర్ఎస్ఎస్ని తప్పట్టడం కాదు, ఆర్ఎస్ఎస్ మొత్తానికి ఏదో సంఘంలో ప్రముఖులు అనేటువంటి ఒక దాంతో ఉన్న దగ్గర ఈయనకి కూడా ఒక ఇన్విటేషన్ వెళ్ళిందే అనుకుందాం. పోనీ ఈయన ఆర్ఎస్ఎస్ మనిషి ఎలా అయిపోతాడు? హర్షకుమార్ గారికి అది తెలియదా? ఇన్నాళ్ళు తెలియలేదా? పాపం ఎస్, ఇన్నాళ్ళు నాకు తెలియక నేను ఆయనతోటి అనేక సభలు సమావేశాల్లో వేదిక పంచుకున్నాను అన్నారు. సరే తెలియదు అంత మాత్రాన్ని రఘురామకృష్ణరాజు ఇదైపోతాడా? వీళ్ళేమో క్రిస్టియన్లు వేసుకుంటాడు, ఆయనేమో హిందువులు వేసుకుంటాడు, ఇద్దరు కలిసి చేస్తున్నటువంటిది. ఎవరికి ద్రోహం చేస్తున్నారు? ఈ వెర్షన్ హర్షకుమార్కి రఘురామకృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా ఎక్కడ పెద్ద క్లాష్ కానీ ఇంకోటి లేదు, అంత పెద్దగా మాట్లాడడం కానీ ఇంకోటి లేదు. 2019-24 మధ్యలో హర్షకుమార్ గారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అగెయిన్స్ట్గా చాలా మాటలు మాట్లాడారు. ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతూ, ఇన్ఫ్యాక్ట్ ఆయన మీద కేసు కూడా నమోదైంది. అప్పట్లో కస్టోడియల్ టార్చర్ అయినప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సంఘీభావం కూడా హర్షకుమార్ గారు ప్రకటించారు. అక్కడ వరకు అది ఓకే. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు ఇలా కొట్టడం అనేది, కస్టోడియల్ టార్చర్ చేయడం అనేది, రాష్ట్రంలో పక్కన శాంతి భద్రతల సమస్యలు, అవినీతి పెచ్చిమీరిపోతోంది, అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అన్న దగ్గర చాలా గట్టిగా ఆయన వాయిస్ని వినిపించారు. ఎప్పుడైతే ఆయనకి రాజకీయంగా ఆయనకి సీట్ రాలేదో అప్పటి నుంచి ఇంకా కూటమి మీద ఆయన విషయాన్ని వెళ్ళగక్కడం అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు రఘురామకృష్ణరాజు కోవర్ట్గా పనిచేయాల్సినటువంటిది హర్షకుమార్ గారికి అగత్యం ఏముంది? సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారిని మధ్యలోకి లాక్కొచ్చి పాపం ఆయన ఎందుకు ఇందులో తేవడం? వీళ్ళిద్దరు చేతకానితనన్నో లేదు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక క్లాష్ను
దాంతో వీళ్ళిద్దరూ కొట్టుకోకుండా ఇప్పుడు ఆయన తీసుకొస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఉద్యమాన్ని మేము తీసుకొస్తున్నాము, ఒకటి మేము చేస్తున్నాము అని మాట్లాడుతూ ఇందులో స్వార్థ ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఎవరికి వాళ్ళ రాజకీయ పబ్బం. పివి సునీల్ కుమార్ అయినా హర్ష కుమార్ అయినా. ఇక వాళ్ళిద్దరు తనయులు జీవి శ్రీరాజ్ కావచ్చు, ఇంకొక అతని పేరు నాకు తెలీదు, అతను కూడా ఇగో ఇది పివి సునీల్ బండారం అని చెప్పి పాత వీడియోలు ఇవన్నీ కూడా బయటపెట్టి మాట్లాడుతున్నారు. సరే, హర్షకుమార్ గారు అబ్బాయి శ్రీరాజ్ ఎవరైతే ఉన్నారో గతంలో లా కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడో సంవేర్ అతని మీద ఒక హెరాస్మెంట్ కేసు అనేది నమోదైంది. లైంగిక వేధింపులకు సంబంధించి ఇలా కార్లో తీసుకెళ్ళాడు, ఫామ్ హౌస్ తీసుకెళ్ళి అసభ్యంగా ఇచ్చేశాడు, నాకు సహకరించకపోతే రేపొద్దున కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయనడంతో కేసు నమోదు చేశారు. ఆ వీడియో ఒకటి సర్క్యులేట్ చేస్తూ పివి సునీల్ అభిమానులు దాన్ని ఇదిగో ఇది అసలు వీళ్ళ బండారం అని చెప్పి దాన్ని తీసుకొచ్చారు. ఎలా అసలు జనాలు చూస్తారు మనం మాట్లాడుతున్నటువంటి దానికి సంబంధించి ఇలా ఉంటారు అని చెప్పి వీళ్ళకి తెలియట్లేదు. సో పొలిటికల్ ఎంట్రీ స్కెచ్ అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. రిటైర్ అయిన తర్వాత దళిత సంఘాల మద్దతు అనేటువంటి ఒక పేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాంతో ఈయన పెట్టే సభలకి దీనికి ఇలా వచ్చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి పైపెచ్చు వీళ్ళిద్దరూ కూడా కలిసి సభలు పెట్టి కూటమి అనేది ఉండకూడదు, లేదంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉండకూడదు, వీళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు, వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని నడపకూడదు అనే ఉద్దేశంతో అప్పట్లోనే విజయ్ కుమార్, సునీల్ కుమార్, హర్ష కుమార్, జడ శ్రవణ్ కుమార్ వీళ్ళందరూ ఇంకా చాలామంది మీటింగ్ పెట్టుకుని మాట్లాడింది. కావాలంటే కాపులు దళితులందరినీ కూడా కలుపుకుని వెళ్ళండి, బీసీలను కలుపుకుని వెళ్ళండి, ముఖ్యమంత్రి మీరే ఉండండి, ఉప ముఖ్యమంత్రిగా మా విజయ్ కుమార్నో జడ శ్రవణ్నో ఏదో ఒకరిని పెట్టండి, మా హర్ష కుమార్ అన్నని పెట్టండి అంటూ వీళ్ళ నలుగురు అదే వేదిక మీద కూర్చుని మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ప్రజలు చూశారు. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తుంటే పోన్లే మొత్తానికి ఎలా అయిందంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళు కొట్టుకు చేస్తూ కావాల్సిన పని చేస్తున్నారు. ఇన్నాళ్ళు దేనైతే అడ్డుకున్నారో ఇక దాన్ని అడ్డుకోవడం కూడా వీళ్ళ చేతుల్లో ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు చాలా స్పష్టంగా. ఇక్కడ వర్గాలు అయిపోతాయి, హర్ష కుమార్ వర్గం, సునీల్ కుమార్ వర్గం, శ్రవణ్ వర్గం, లేదంటే విజయ్ కుమార్ వర్గం, ఇలా అయిపోతారు అందరూ. మళ్ళీ అందరూ ఒకే సామాజిక వర్గమే, ఒకే సామాజిక వర్గం, అందులో ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు వీళ్ళు చిచ్చు ఎవరు పెడతారు? వీళ్ళకి ఎవరు పెట్టరు. వీళ్ళ నలుగురిలో వీళ్ళకే పొరపొచ్చాలు రావడం ఏదో అవుతుంది. ఇక్కడ పివి సునీల్కిను హర్ష కుమార్కి ఉన్నటువంటి ఆ క్లాష్ ఏంటనేది వాళ్ళే బయట పెట్టుకోవాలి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో అటు ఆర్ఎస్ఎస్కి సంబంధం లేనటువంటి పివి సునీల్ కుమారు, ఇటు రఘురామకృష్ణరాజుతో సంబంధం లేనటువంటి హర్ష కుమార్లు ఇద్దరూ కలిసి నిన్నటి నుంచే వాయింపు మొదలుపెట్టుకున్నారు. సో జనాలు మీరే చూడాలి, ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.